భారతదేశంలో శివుడికి ప్రత్యేకమైన గుళ్ళు ఎన్నో ఉన్నాయి. అందులో పంచారామ క్షేత్రాలు మరింత విశిష్టమైనవి. పంచారామాల్లో ఇవాళ మనం వచ్చేసాం సామర్లకోటలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయానికి. మండలం నత్తారామేశ్వరం 14 రోజులకు ఒకసారి శివలింగం రంగులు మారడం ఎక్కడైనా చూసారా? ఇక్కడ కుమారస్వామి భీమేశ్వర స్వామిని ప్రతిష్ఠించినందుకు కుమార భీమేశ్వరంగా పేరొందింది. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ఈ పుణ్యక్షేత్రం అయితే కొలువై ఉన్నది. యాత్రికులు సాధారణంగా రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. ఇప్పుడు మనం ఒంగోలులో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ఈ పుణ్యక్షేత్రం అయితే కొలువై ఉన్నది. నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ఈ పుణ్యక్షేత్రం అయితే కొలువై ఉన్నది. అయితే కోటప్పకొండ ఇది కాకుల్లేని కొండ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఇక్కడ స్వర్గాధిపతి ఇంద్రుడు, అలాగే వైకుంఠాధిపతి విష్ణువు, కైలాసాధిపతి శివుడు ముగ్గురు కలిపి త్రికుటేశ్వర స్వామిగా ఏర్పడి ఉన్నటువంటి ఈ క్షేత్రంలో అసలు ఈ స్థల పురాణం ఏంటి, ఇక్కడ ఉన్న విశిష్టతలేంటి అనేది ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. మనం కొండపైకి రాగానే ముందు శివుడి దర్శనం అయితే చేసుకున్నాం. చూడగానే చాలా ఎత్తులో పెద్దగా ఉన్నటువంటి శివలింగాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల చూసినట్లయితే చుట్టూ కొండలతోటి, అలాగే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మెట్ల మార్గం ద్వారా లోపలికి ఆలయంలోకి ప్రవేశించాలి. రండి వెళ్దాం. కొండపైన ఉన్నటువంటి త్రికుటేశ్వర స్వామి దర్శనానికి మనం వచ్చాం. కొండపైకి చేరుకున్న తర్వాత మెట్ల మార్గం ద్వారా ఆలయానికి అయితే వచ్చేసాం. మనం ఈ మార్గం ద్వారా లోపలికి వెళ్ళాలి. లోపల అయితే కెమెరాలు అలో లేకపోవడం వల్ల మనం ఇక్కడ నుంచి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం కోటప్పకొండ మీద అయితే ఉన్నాం. చూసారు కదా వ్యూ పాయింట్, కొండ మీద నుంచి ఎంత బాగుందో చూడడానికి. దూరంగా అయితే మనకి విఘ్నేశ్వర వారు అయితే ఉన్నారు. వినాయకుల వారిది విగ్రహం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కొండ మీద ఒక్క కాకి కూడా లేదు. మొత్తం ఇక్కడ కోతులు గుంపులుగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుందంట. అలాగే ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఉండడానికి వసతి గృహాలు అనేవి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కుజదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ పూజలు చేయించుకుంటే వాళ్ళకి కుజదోషాలు పోతాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వర స్వామి సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలేప అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణువు, కైలాసాధినేత అయిన మహాశివుడు త్రికోటేశ్వర స్వామి రూపంలో కొలువై ఉన్న దివ్య సన్నిధి ఈ కొండ. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా వెదజల్లుతున్నాడు.
ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరునాళ్లు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరునాళ్లలో చుట్టుపక్కల ఊరి నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా 3 శిఖరాలు కనబడతాయి కనుక త్రికుటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడ స్వామి త్రికుటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజైన పులుత్తొంగ చోళరాజు సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికుటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని 1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయని నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. త్రికుటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సాంప్రదాయం లేదు. స్థల పురాణం ప్రకారం త్రికుటేశ్వర స్వామి ఆలయ దృశ్యం పురాణ కథలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికుటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికుటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అని పేరు. లోపలి లింగం 1 అడుగు ఎత్తు కలది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్రశిఖరం అనబడుచుంది. విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్రశిఖరంనకు నైరుతి భాగంలో ఉన్న శిఖరంనకు బ్రహ్మశిఖరం అని పేరు. రుద్ర విష్ణు శిఖరంలపై స్వయంభువులకు జ్యోతిర్లింగంలు వెలియుటయు, ఈ శిఖరంపై ఏమీ లేకపోవటయు కని చింతిల్లి బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవించేసాను. ఇదే బ్రహ్మశిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఇచ్చట తూర్పున గల చిన్న పల్లె మునిమంద, ఎల్లమంద అని పేరు గలవి. తొలుత బ్రహ్మాది దేవతలు సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించి ఉండిటరట. కావుననే దీనికా పేర్లు వచ్చినవని చెప్తారు. ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్య కుందరితో కలిసి త్రికుటకొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి, ఆమె పేరే గొల్లబామ అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది. రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తి కోల్పోయి ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమదేవరలాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయడానికి, కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు. ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి అతను మళ్లీ కనిపించి పూజలు చేయడానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంటికి తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్లమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు. రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మ కొండకు చేరుకున్న తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది. ఆమెకి వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగదేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆమె దేవునిలో ఐక్యమైంది. ఈ ఆలయానికి దిగువ భాగాన గుల్లబామ గుడిని నిర్మించారు. ఈ గుడిని
సాలంకయ్య నిర్మించినట్లు స్థల పురాణం చెబుతుంది. యాత్రికులు సాధారణంగా రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. వాహనాలలో వెళ్లడానికి 1999లో కోడెల శివప్రసాద్ మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్ నిర్మించబడింది. ఘాట్ రోడ్ మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఎంతో అందమైన పూల తోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్న కృష్ణుడు, కాళీమర్దనం చేసే విగ్రహం, దూరం నుంచే ఆకర్షించే బ్రహ్మ లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు విగ్రహాలు ఉంచారు. శివరాత్రికి కోటప్పకొండ ప్రభలు, మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు. వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు. ఈ ప్రభల ఊరేగింపులో ముక్కుబడనున్న వారు ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ ఉంటే, వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు టీవీగా నడుస్తూ ఉంటే, అలంకరించిన మువ్వల గజ్జల గంటల మురతలు తాళానికి అనుగుణంగా మోగినట్లుంటుంది. గ్రామాల గుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వారపోయగా, పురుషులు కత్తి చేతబట్టి దండకాలను చదువుతారు. ఈ ఉత్సవంలో భాగంగా చిన్నపిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే, పెద్దలు దాదాపు 100 అడుగులకు పైగా ఎత్తు ప్రభలు నిర్మిస్తారు. కొండపై తిరుమల దేవస్థానం వారి సత్రం, గవర్నమెంట్ వారి అతిథి గృహాలు ఉన్నాయి. కొండ దిగువ భాగంలో సైతం కొన్ని సత్రాలు, బసవ మందిరము సేవలందిస్తూ ఉంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శన సమయాలు కేటాయించారు. ఈ కోటప్పకొండ చేరుకోవడానికి కోటప్పకొండకు నరసరావుపేట పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలుకలూరిపేట మీదుగా లేక నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. ఇక్కడ మనతో ఆర్ఐ భక్తులు అయితే ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ స్థల పురాణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, అసలు ఈ కోటప్పకొండ యొక్క స్థల పురాణం అంటే ఏంటి? అసలు ఏంటి? బృహస్పతి గురువమ్మ దక్షిణామూర్తి ఈయన దర్శనం చేసుకుంటే గురి యొక్క దోషాలు ఏమున్నా పోతాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు మూడు కొండలు ఉన్నాయి ఇక్కడ. ఆ 3 కొండల మధ్యలో స్వామి ఉంటాడు. స్థల పురాణం అంటే ఇక్కడ వల్లభామ తల్లి ఒక తపస్సు చేసి రోజు తీసుకొచ్చి ఆ స్వామివారికి రోజు పాలిస్తుంది. ఆ పాలు ఏ రోజైతే అదే వెనక్కి తిరగకుండా తను దర్శనం చేసుకున్నప్పుడు వెనక్కి తిరగకుండా ఎప్పుడైతే ఉంటావో, ఆ వెనక్కి తిరగకుండా చూడకుండా ఉంటావో, అప్పటి వరకు నేను నీకు నీ యొక్క ప్రసాదాలను స్వీకరిస్తాను. ఒకరోజు అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు అక్కడ దారిలోనే గొల్లభామ తల్లి దేవాలయం ఉంది. ముందుగా నిన్ను దర్శనం చేసుకుని ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు నిన్ను అని స్వామివారు అందరిస్తారు. కోటప్పకొండని కాకులు లేని కొండ అని చెప్పేసి అని కూడా అంటారు. అవునండి, కోటప్పకొండ కాకులు లేని కొండ అని కూడా అంటారు. ఇక్కడ కాకులు లేని తిరగమంటున్నాను. అది ఉండేది కాదు. వారి రోడ్డు అన్నీ డెవలప్ చేసిన తర్వాత జనజనాభివృద్ధితో కోట్ల మంది జనం ఈరోజు ఈ దేవాలయానికి వస్తున్నారు. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. రూములు అన్నీ ఉన్నాయండి. ఏమి ఇబ్బందులు లేవు భక్తులకి. ఏమి ఇబ్బందులు లేవు. నిత్యాన సమారాధన కూడా ఉన్నది. అది లిమిటెడ్గా ఉంటుంది. ఇక్కడ కోటప్పకొండ అంటే కార్తీక మాసంలో ఉత్సవాలు, తిరణాలు బాగా జరుగుతాయి. చుట్టుపక్కల నుంచి భారీ సంఖ్యలో జనాలు వస్తుంటారని విన్నాము. అవును, ఇక్కడ బాగా తరలి లక్షలాది మంది జనం బాగా వస్తుంటారండి. ఇక్కడ త్రికుటేశ్వర స్వామి గుడిని అయితే మనం దర్శించేసుకున్నాం కదా. ఇప్పుడు కొండపైకి వెళ్ళాలంటే ఈ మెట్ల మార్గం ద్వారానే పైకి వెళ్ళాలి. పైన ఏముందో ఒకసారి మనం చూద్దాం రండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ముడుపులు ఉన్నాయి. ఎవరైనా భక్తులు వచ్చి వాళ్ళు కోరిన కోరికలు నెరవేరితే ఇక్కడికి వచ్చి ఇలా ముడుపులు కట్టుకుంటారని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తానికి కొండపైకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నట్లయితే నాగప్రతిమలు ఉన్నాయి. ఎవరైనా దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నాగప్రతిమలకి పూజ చేస్తే వాళ్ళ దోషాలు తీరుతాయని చెప్పేసి ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు.
అలాగే ఇక్కడ రాళ్ళన్నీ ఉన్నాయి. అసలు వీటి విశిష్టత ఏంటో మాకు తెలియజేస్తారా? ఇక్కడ విశిష్టత ఏంటంటే కింద వినాయకుడు ఉంటాడమ్మా మెట్ల దగ్గర. మామూలుగా ఫస్ట్ అతను దర్శనం చేసుకోవాలి. తర్వాత ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అజ్ఞానం నుంచి విజ్ఞానానికి వస్తారు ప్రతి ఒక్కరు. ఎక్కడైనా మొట్టమొదటి స్వామివారిని దర్శనం చేసుకోవడం అంటే ఎవరంటే వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. వినాయకుడు ఏంటంటే తొలిదేముడు అతను. అక్కడ నుంచి పైకి 800 మెట్లు ఉంటాయి అమ్మ మామూలుగా. ఆ మెట్లు అలా ఎక్కువస్తే చాలా చాలా మంచిది. ఎవరన్నా మొక్కున్న వాళ్ళైనా మామూలు వాళ్ళైనా నడిచి వస్తే చాలా చాలా మంచిది. ఆ తర్వాత ఆనందవల్లి గొల్లబామ అంటారమ్మ. ఆమె స్వామివారి భక్తురాలమ్మ మామూలుగా. ఆమె స్వామివారి భక్తురాలు కావటం వల్ల ప్రథమ దర్శనం స్వామివారు ఆమెకి ఇచ్చారమ్మ. వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఆనందవల్లి గొల్లబామని దర్శనం చేసుకోవాలమ్మ. ఆ తర్వాత తికోటేశ్వర స్వామి. తికోటేశ్వర స్వామి అంటే ఇక్కడ ఈ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల తికోటేశ్వర అంటే 3 అంటే 3 మామూలుగా. ఆ తికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మ ఆయన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు, నాగేశ్వరం అంటాడు. ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల దోషాలు అనేవి పోతాయి అమ్మ. ఆ స్వామిని దర్శనం చేసుకొని ఆనందవల్లి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత దక్షిణామూర్తి ఉంటాడమ్మ కింద. అతను దర్శనం చేసుకోవాలి. అంటే గురువు గారు ఆయన. అందరికీ సకల దేవులకి సకల దేవతలకి గురువు ఆయన మామూలుగా. ఆయన దర్శనం చేసుకోవాలి ఆయన. తర్వాత తికోటేశ్వర స్వామి. తర్వాత నాగేంద్రుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని. ఇతను దర్శనం చేసుకోవడం వల్ల దోషాలు పోతాయి మామూలుగా. అక్కడ ఉయ్యాలు కట్టేవాళ్ళు ఏంటంటే సంతానం లేని వారు ఉయ్యాలు పెట్టుకుంటారు. ఇక్కడ ఇల్లు కట్టేది ఎందుకనంటే ప్రదక్షిణలు చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని ఇల్లు కట్టుకుంటారమ్మ. 3 కానీ 1 కానీ 2 కానీ రాళ్ళ మీద రాయి పెట్టడం అమ్మ ఇల్లు కట్టడం అంటారు. ఇంకొకటి ఏంటంటే ఆయన బాలకోటేశ్వర స్వామి అంటారు, పాతకోటేశ్వర స్వామి అంటారు మామూలుగా. బాలుడుగా తపస్సు చేసింది మామూలుగా. బాలుడుగా అంటే 12 సంవత్సరాలు తపస్సు చేశాడమ్మ మామూలుగా. ఆ పైన ఆ గుడి బాలుడుగా తపస్సు చేశాడు 12 సంవత్సరాలు. ఆ తర్వాత అక్కడ పాపనేశ్వరుడు స్వామి ఉంటాడు, ఆ వైట్ గుడి అక్కడ మామూలుగా. పాపనేశ్వరుడు స్వామి అతను దర్శించుకోవడం వల్ల కింద వినాయకుడిని దర్శించుకొని ప్లస్ ఆనందవల్లిని గొల్లబామ వారిని దర్శించుకొని దక్షిణమూర్తిని దర్శించుకొని కోటేశ్వర స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం వల్ల పాతకోటేశ్వర స్వామి బాలకోటేశ్వర స్వామి మామూలుగా ఆయన దర్శించుకొని అటు పాపనేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే గర్భజన్మలో చేసిన పాపాలు ఇప్పుడు చేసిన పాపాలన్నీ అంటే మళ్ళీ కొత్త జన్మ స్టార్ట్ అయింది. సర్వరోగ నివారణ అయిపోయింది. ఆరోగ్యంగా లేని వారికి ఆరోగ్యంగా ఉంటారు మామూలుగా. గొల్లబామ వారు ఎవరంటే స్వామి భక్తురాలు మామూలుగా. ఆమె ఏంటంటే రోజు ఆవులు కాసుకుంటా పైకి వెళ్ళేది. ప్రతిరోజు ఆవులు కాసుకుంటా పైకి వెళ్ళేది. అలా ఆవులు కాసుకుంటా పైకి వెళ్ళేది అయితే కొండ మీదకి అప్పుడు ఏం చేసేదంటే స్వామివారు ఆవు దగ్గర రోజు పాలు స్వీకరిస్తూ ఉండేవాడు తపస్సు చేసుకుంటా. అలాగే ప్రతిరోజు స్వీకరిస్తుండగా నెలలు గడిచింది. అలా గడిచేలకే ఆవు కాడ పాలు మాయమైపోతుంది. పాలు మాయమైనప్పుడు స్వామివారు అప్పుడు అమ్మవారు కనిపెట్టి సాగింది. గొల్లబామ ఆనందవల్లి గారు కనిపెట్టి సాగటం వల్ల అప్పుడు గొల్లబామ వారు నేను తెస్తాను స్వామి, నీకు నైవేద్యం పాలు పండ్లు పెరుగు అన్నీ నేను తెస్తానని చెప్పింది. స్వామివారు సరే అంటాడు. ఇంకప్పుడు ఆ నుంచి గొల్లబామ వారు రోజు సేవ చేసుకోవడానికి స్వామి దగ్గరికి వెళ్ళింది. ఆవులు దొరుకుని నైవేద్యం తీసుకొని పైకి వెళ్ళింది. నైవేద్యం తీసుకొని పైకి వెళ్ళటం వల్ల స్వామివారు ఇంక రోజు స్వీకరించి నైవేద్యం పెట్టి స్వీకరించేస్తారుగా. స్వీకరించేసి ఇంకా ప్రతిరోజు అలాగే గొల్లబామ పైకి వెళ్తూ ఉంటుంది. ఇంకొక రోజు ఏం చేసిందంటే కాకి పైకి వెళ్తుంటే కాకి ఆమె ఎత్తుకెళ్ళే ప్రసాదాన్ని ఎంగిల్ చేసి తొలిచ్చేసింది. తొలిచ్చేయటం వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆమె చేసుకొచ్చే లోపల స్వామివారి టైం అయిపోయింది. స్వామివారు స్వీకరించకపోవటం వల్ల స్వామివారికి అప్పుడు అమ్మవారికి ఆనందవల్లి గొల్లబామ వారికి కోపం వస్తుంది. కోపం రావటం వల్ల అప్పుడు కొండ మీద కాకి వాలకూడదని శాపం పెట్టింది. నైవేద్యం టైం అయిపోయింది కదా, కోపం రాకూడదని కోపం వచ్చేసింది అమ్మవారికి. కోపం వచ్చేలాగే శాపం పెట్టింది. ఈ కోటప్ప కొండ మీద ఎక్కడైనా సరే, ఈ కొండల మీద ఎక్కడైనా సరే కాకి అనేది వాలకూడదని శాపం పెట్టేసింది. శాపం పెట్టడం వల్ల కాకి అనేది ఈ కొండ మీద ఎప్పుడైనా సరే ఎక్కడైనా వాలవు. ఎంత కిందకైనా ఇల్లు ఈ కొండల మీద ఎక్కడైతే కాకు ఉండదు, కిందకి వెళ్ళిన తర్వాత ఎన్ని కాకులైనా ఉంటాయి మామూలుగా. మళ్ళీ ఇక్కడ స్వామివారు ఏంటంటే ప్రత్యేకత ఆడ బాలుడుగా తపస్సు చేసింది. అక్కడ బాగా శక్తి వంచుడు ప్లస్ మార్గం దారి కూడా ఉందమ్మా, 1.5 కిలోమీటర్ ఉంటుంది. ప్రతి ఆదివారం సోమవారం అన్నదానం ఉంటుందమ్మా. బయట ప్రతి 5 దాకా ఉంటారమ్మా, సాయంకాలం 5 దాకా అభిషేకాలు జరుగుతాయి పైన నిత్య. ప్రతిరోజు ఎవరో ఒకరు వెళ్ళి అభిషేకం చేసుకొని వస్తారమ్మా. అయ్యగారులు ఎవరో ఒకరు వెళ్తారు పైకి వెళ్ళి అభిషేకం చేసి వస్తారమ్మా. ప్రతిరోజు ఎవరో ఒకరు 100 మంది 150 మంది పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఆదివారం సోమవారం ఎక్కువ. కార్తీక మాసంలో 30-40 వేల మందికి అన్నదానం జరిగిందమ్మా పైన. మొన్న శివరాత్రి అప్పుడు కూడా 30-40 వేల మందికి అన్నదానం జరిగిందమ్మా 10 రోజులు.
10 రోజుల నుంచి స్టార్ట్ చేస్తారయ్యా. అన్నదానం బాగా జరిగింది. అనుకున్న పని ఎక్కడైనా సరే, కింద అనుకున్నా, గొల్లబావం కాడుకున్నా, ప్రథమ ఏదైనా కోరిక చెప్పుకోవాలంటే వినాయకుడి కాడ చెప్పుకొని తర్వాత అమ్మవారి కాడ చెప్పుకోవాలమ్మ. ఆమెకు చెప్తే స్వామివారికి వచ్చి కోరిక చెప్పేసిద్దమ్మ ఆనందవల్లి గొల్లబామ్మ వారు. అలా చెప్పడం వల్ల మనం మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడం వల్ల ఆ కోరిక అనేది స్వామివారికి అమ్మవారి చెప్పేసిద్దమ్మ. మనం వచ్చేలేపు స్వామివారి ఇచ్చిన కోరిక అమ్మవారికి అది ప్రత్యేకం. మామూలుగా రుద్రశేఖరం, బ్రహ్మశేఖరం, విష్ణు శిఖరం అని అంటారమ్మ. 3 మామూలుగా దీనికి ప్రత్యేకత ఇలాగమ్మ. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 21 కానీ ప్రదక్షిణ చేసుకుంటే దోష పరిహారం అయిద్దమ్మ. ప్రదక్షిణ చేయడం వల్ల బాధ అనేది పోవడం వల్ల వాళ్ళు ఏది అనుకుంటే ఆ పని అయిద్దమ్మ. ఇలాంటి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత స్వామివారు ఇక్కడ బ్రహ్మచర్యం అమ్మవారు అనేది లేదు. గొల్లబామ, తిక్కోటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి ప్లస్ పాతకోటేశ్వర స్వామి, బాలకోటేశ్వర స్వామి, పాపనేశ్వరుడు స్వామి, ఇంతోటికమ్మ. 3 కొండల మీద 3 శిఖరాలమ్మ. తిక్కోటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మంచిదమ్మ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బాలకోటేశ్వర స్వామి, పాతకోటేశ్వర స్వామి అని అంటారమ్మ. 2 పాతకోటేశ్వర స్వామి అంటారు, బాలకోటేశ్వర స్వామి అంటారు, పాపనేశ్వర స్వామి అంటారు. ఇలా వరుసగా దర్శించుకోవడం వల్ల అనారోగ్యం పోయి ఆరోగ్యం అంటారు, మంచి స్థాయిలోకి వస్తారమ్మ ఎవరైనా. మరి ఇది కొండ మార్గం కదండి, అయితే చాలామంది భక్తులు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా, మరి వర్షాలు అవి పడుతూ ఉంటాయి, ఇది వెళ్ళే మార్గం బాగుంటుందా? ఒక కిలోమీటర్న్నర కూడా ఉండదు. ఇటు బారు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అయ్యా. అటు నుంచి అటు పైకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. 1 కిలోమీటర్న్నర కూడా ఉండదు. వాటర్ ఏర్పాటు చేశారు మధ్యలో. ఆ పైన కొండ పైన 2 గదులు అన్నానికి అన్నిటికీ వస్తాయి మొత్తం సమకూర్చడానికి అక్కడ ఏర్పాటు చేశారయ్యా. ఆ పైన స్వామివారికి కూడా వసతి అంతా బాగా పూర్తిగా కష్టపడి అక్కడ ఉన్న సేవ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు 5 అర్థానికి మొత్తం రావచ్చు. అవును.
11
ఓ పక్క అంటుకుంటూ ఉండిపోతూ ఉండేది. ఓహో ఇలా ఉండకూడదని చెప్పి ఒక వైశాఖ మాసమే స్వామి దర్శనం చేసుకోవాలని పూర్వం నుంచి ఒక ఆచారం. అంటే మామిడి పళ్ళ దోసాలు, చెరుకు రసము, పాలు, పెరుగు, తేనె, పంచదార ఇలాంటి ద్రవ్యాలతో ఆ నెల్లాళ్ళు కూడా స్వామికి ఉపచారం చేస్తాం. ఈ స్వామి, ఈ రామేశ్వర స్వామి పలకాకారంలో ఉంటాడు. మీరు అన్ని చోట్ల చూసినా గుండ్రంగా పొడుగ్గా ఉంటాడు. మూడవ లింగం అది నది అవతల ఉంది, అది లక్ష్మణేశ్వర స్వామి, అది బ్రహ్మసూత్ర లింగం. రామలింగేశ్వరుడు, రామేశ్వరుడు, లక్ష్మణేశ్వర స్వామి ఈ 3 లింగాలు, 3 లింగాల దర్శనం. కానీ ఈ వైశాఖ మాసం వస్తే 3 లింగాల దర్శనం అవుతుంది. కానీ 300 రోజులు వచ్చినా స్వామి 300 కూడా దర్శనం అవుతుంది. రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే లెక్క. అందుచేత ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఈ కాశీ కానీ రామేశ్వరం కానీ వచ్చినా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకోవాలి. అందుచేత ఈ రామలింగేశ్వర స్వామికి, రామేశ్వర స్వామికి, తర్వాత అమ్మవారు శ్రీచక్రంతో ప్రతిష్ఠించిన అమ్మవారు, తర్వాత కాళభైరవ స్వామి, ఆంజనేయ స్వామి, భద్రకాళేశ్వర వీరభద్ర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయంలో అన్నీ కూడా క్షేత్రపాలకులు. కానీ రావిశెట్టు ఎదురుకుండా రావిశెట్టు, తర్వాత సంతాలక్ష్మి, గోపురము ఇవన్నీ కూడా ఈ క్షేత్రానికి అన్నీ కూడా ఉన్నాయి. అందుచేత ఈ క్షేత్రంలోకి వచ్చి ఎవరు ఏది అనుకున్నా సరే స్వామివారి చేస్తాడు అని నమ్మకం. అంతేచేత స్వామివారి వచ్చి తీర్థప్రసాదం చేస్తాడు. కానీ ఇది స్వామివారి ఒక వైశాఖ మాసము. కానీ 300 రోజులు కూడా దర్శనం చేసుకోవచ్చు. మహాశివరాత్రి నాడు స్వైభవంగా వైభవంగా కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి వైభవంగా ప్రాణంగా చేస్తాం. కానీ రామలింగేశ్వర స్వామికి, రామేశ్వర స్వామికి, భద్రకాళేశ్వర వీరభద్ర స్వామికి, ఉమాసేత లక్ష్మణేశ్వర స్వామికి 5 రోజులు కూడా కళ్యాణం చేస్తాం. ఈ రావి చెట్టు కూడా పూర్వం ఎప్పటి నుంచో ఉందండి. నేను వెరగను అనుకోండి, మా తాతగారు, మా తండ్రి గారు చెప్పడం, కానీ పూర్వం నుంచి కూడా ఉంది. అందుచేత అది ఆ నక్షత్రంగా చేసుకుని స్వామివారికి ప్రదర్శన చేసుకోవచ్చు. అలాగే వెల్లిసిన సుబ్రహ్మణ్య స్వామికి పెళ్ళి అవ్వకపోయినా, సంతానం లేకపోయినా స్వామివారి కళ్యాణం చేసుకోవచ్చు. అది కూడా ఉందండి. కానీ రామేశ్వర స్వామి కూడా కళ్యాణం చేసుకోవచ్చు. కానీ అది ముందు మాకు వచ్చి ఇన్స్పిరేషన్ ఇస్తేనే కానీ ఎవరికి ఇవ్వం. ఈ స్థలంలోకి, ఈ రామేశ్వర స్వామి దేవస్థానంలోకి వస్తే ఎవరు ఏదో అనుకున్నా సరే, సంతానం అనుకోవచ్చు, లేకపోతే మనకి కోరికలు అన్నీ అనుకోవచ్చు, ఏదైనా అనుకున్నా ఈ స్వామివారి చేస్తారని ఒక నమ్మకం ఉందండి. పూర్వం నుంచి కూడా ఒక ఆచారంగా నడుస్తుంది. ఎప్పుడూ కూడా ఈ రామలింగేశ్వర స్వామికి, రామేశ్వర స్వామికి, ఉమాసేత లక్ష్మణేశ్వర స్వామికి ఇది త్రిలింగాల దర్శనం. 300 రోజులు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే నదికి అవతల లక్ష్మణేశ్వర స్వామి ఆలయం అనేది కూడా ఉంది. నదికి అవతల వెళ్ళడానికి ఇలా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. సో ఆలయాన్ని కూడా దర్శించుకుందాం, నాతో పాటు రండి. నత్తరామేశ్వర క్షేత్రంలో రామేశ్వర స్వామి చెంతనే ఇక్కడ లక్ష్మణేశ్వర స్వామి కూడా అలా ప్రతిష్టమై ఉన్నాడండి. ఇక్కడ ఉమాదేవి సమేత లక్ష్మణేశ్వర స్వామి అలా లక్ష్మణ ప్రతిష్ఠ చేయడానికి కాలక్రమేణా అలా వచనంగా ద్వారా మా పెద్దల ద్వారా తెలిసిందండి. ఇక్కడ అందరూ కూడా ఘనంగా ఆ లక్ష్మణేశ్వర స్వామికి అలా పూజలు చేసుకుంటూ తరతరాలుగా అలా అభివృద్ధి చెందిన వారు చాలామంది ఉన్నారండి. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం ఒంగోలులో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. చెన్నకేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి జంట దేవస్థానాలు పక్కపక్కనే ఉంటాయి. అయితే ఈ గుడికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి ఈ గుడి నిర్మించబడి ఉందని మనకి శాసనాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ చరిత్ర ఏంటి? ఈ గుడి నిర్మాణం ఎలా జరిగింది? ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి.
ఇప్పుడు మనం ఆలయం బయట ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర అయితే ఉన్నాం. ఈ ధ్వజస్తంభం చరిత్ర చూసుకున్నట్లయితే ఇది కూడా అతి పురాతన కాలమైనటువంటి ఆ కాలంలో నిర్మించుకున్నటువంటి ధ్వజస్తంభం. దాని ముందు బలిపీఠం కూడా ఉంది. ఇది సుమారు 4 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుడి యొక్క చరిత్ర మాకు చెప్తారా? వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానంలో ప్రధాన అర్చకుడు శంకరమంచి రామకృష్ణ నేను. ఈ దేవస్థానం పక్కన ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం, ఈ రెండు కూడా జంట దేవస్థానాలు. ఈ దేవస్థానాలు శాతవాహనుల కాలంలో ఉన్న రాజుల కాలంలో ఉన్న సమయంలో ఈ రెండు దేవస్థానాలు నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తున్నది. అప్పటి నుంచి ఆ యొక్క రాజుగారు రామభద్రరాజు, రామచంద్రరాజు గారని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఆ రాజుగారి యొక్క కులదైవం కేశవస్వామి చెన్నకేశవస్వామి అయినందున ఆ రాజుగారి ఆదేశానుసారం అక్కడ చెన్నకేశవస్వామి దేవస్థానం నిర్మాణం జరిగింది. అలాగనే మహామంత్రిగా ఉన్నటువంటి వంకాయలపాటి వీరన్న గారు, ఆయన మహామంత్రిగా ఉన్నారు. వారు రాజుగారి ఆదేశానుసారం చెన్నకేశవస్వామి దేవస్థానం నిర్మాణం చేస్తూ ఈ వీరన్న గారికి కులదైవం ఈశ్వరుడు అయినందున ఆ మంత్రి గారు కూడా ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మాణం చేసి రెండు దేవస్థానాలకి కూడా గోపురాలు, గర్భాలయాలు నిర్మాణం చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా రెండు జంట దేవాలయాలుగా శివాలయం, విష్ణాలయంగా ఎంతో ప్రఖ్యాతిగాంచినది. తదుపరి కాలానుగుణంగా ఆలయంలో గంగా అన్నపూర్ణాదేవి, విఘ్నేశ్వరుడు, జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారు, అలాగనే వీరభద్రస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తదుపరి నవగ్రహాలు, అట్లాగనే మేధా దక్షిణామూర్తి స్వామి, సూర్యనారాయణ స్వామి వారు తదుపరి కాలంలో ప్రతిష్టలు జరిగినాయి. ఈ దేవస్థానంలో అత్యంత విశేషంగా ఆశ్వయుజ మాసం దసరా నవరాత్రులు, అలాగనే కార్తీక మాసం అంతా కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. మహాశివరాత్రికి కూడా తండోపతండాలుగా భక్తులు వేయించేస్తారు. మహాశివరాత్రికి కూడా రాత్రి లింగోద్భవ కాలం 9 గంటల నుంచి కూడా తెల్లవారి ఉదయం 6 గంటల దాకా కూడా విశేషమైనటువంటి అభిషేకాలు, విశేష కార్యక్రమాలు జరుగుతాయి. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం ఇది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆలయానికి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. మనతో ఈ గుడికి బాలాజీ గారు కూడా దర్శనానికి వచ్చారు. S4 మీడియా ప్రేక్షకులందరికీ కాలభైరవుడి టెంపుల్ ఉంటుందంట. భారతదేశంలో శివుడికి ప్రత్యేకమైన గుళ్ళు ఎన్నో ఉన్నాయి. అందులో పంచారామ క్షేత్రాలు మరింత విశిష్టమైనవి. పంచారామాల్లో ఇవాళ మనం వచ్చేసాం సామర్లకోటలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయానికి. ఇక్కడ కుమారస్వామి భీమేశ్వర స్వామిని ప్రతిష్ఠించినందుకు కుమార భీమేశ్వరంగా పేరొందింది. ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటున్నారు. 14 అడుగులతో లింగ రూపంలో ఇక్కడ శివుడు దర్శనమిస్తారు. ఈ గుడి పురాణం, ఈ గుడి యొక్క చరిత్ర, మనం మరిన్ని విశేషాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసి ఆలయం ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఎడమ చేతి వైపు తిరిగితే ఇక్కడ మనలో కొంచెం ఎదురుకి రాగానే ఇక్కడ కాలభైరవుడి టెంపుల్ ఉంటుంది అనమాట. ఈ గుడి లోపలికి రాగానే కాలభైరవుడిని దర్శనం చేసుకుని మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ముందు కాలభైరవుడికి నమస్కారం. దీనిని భీమగుండం అంటారు. ఇక్కడ కోనేటిలో నీరు తీసుకెళ్ళి
లోపల శివలింగానికి అక్కడ అభిషేకిస్తూ ఉంటారు. 14 అడుగుల ఎత్తుతో ఇక్కడ శివుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. కానీ ఇక్కడ శివుడికి కేవలం నీళ్లతో మాత్రమే అభిషేకం చేస్తారు. మిగిలిన ద్రవ పదార్థాలు ఎటువంటి పంచామృతాలతో కూడా ఇక్కడ శివుడికి అభిషేకాలు అన్నవి జరగవు. ఓన్లీ కేవలం నీరుతో, అది కూడా చాలా లిమిట్గా. ఇక్కడ ఆర్కియాలజిస్ట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఈ గుడి ఉన్నది కాబట్టి వాళ్ళ చెప్పిన ప్రకారంగా ఇక్కడ మనకి వాటర్తో మాత్రమే ఇక్కడ అభిషేకాలు అనేవి జరుగుతాయి. ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి నిమిత్తార్థం భీమగుండంలోంచి ఇక్కడ నీళ్లు తీసుకుని ఇక్కడ కొలువైన శివలింగానికి అర్చనలు చేస్తారు. ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటి అంటే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరడానికి 108 బిందులు, లేదంటే ఇక్కడ పెళ్లి కాని వారు కానీ సంతానం లేని వారు కానీ వాళ్ళు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరడానికి అక్కడ భీమగుండంలోంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ శివుడికి అభిషేకిస్తే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ శివలింగ దర్శనం అయిన తర్వాత మనం లోపలికి వెళ్దాం. నాతో వచ్చేసేయండి. మనకి ఇక్కడ ఒక గంట ఉంది, ఓంకారనాదం గంట. ఒకసారి మాత్రం కొడితే మాత్రమే ఓంకారం అనేది మనకి వినిపిస్తుంది అంట. ఒకసారి కొట్టి చూద్దాం ఓంకారం వస్తుందేమో. చూసారా, ఓం అని చెప్పి ఓంకారనాదం వినిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం ఏదైనా కూడా శివుడికి చెప్పుకోవాలంటే నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన యోగ నిద్రలో ఉంటారు కాబట్టి మనం ఏదైనా శివుడికి డైరెక్ట్గా చెప్పలేం. నందీశ్వరుడికి ఆయనకి చెవిలో చెప్తే నందీశ్వరులు శివునికి చెప్తారని చెప్పేసి మనకి ఒక నానుడు అనేది ఉంది. అంతేకాకుండా ఈ నంది విగ్రహం ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ నంది విగ్రహం అంతా కూడా ఏకశిల మీద చెక్కబడింది అనమాట. మనకి యాగంటిలో కూడా నంది విగ్రహం ఉంటుంది, ఇంకా పెద్దగా ఉంటుంది. కానీ మనకున్న ఇప్పుడు పురాతనమైన ఆలయాల్లో ఇదొక ఆలయంలో నంది విగ్రహం అనేది పెద్దగా ఉంటుంది. ఇదంతా కూడా ఏకశిల మీద చెక్కిన విగ్రహం. క్రీస్తు శకం 892 నుంచి 921 వరకు మొదటి చాళుక్య భీమనపాలుడు కుమారరామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. ఇతడికి భీమేశ్వరుడి మీద అమితమైన భక్తి. ఆలయానికి ప్రాకార మండపాలను నిర్మించారు. సామర్లకోటలోని భీమేశ్వరాలయం నిర్మాణ శైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. మరి ఈ ఆలయ విశేషాలను మరి కాస్త వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడి అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజలందుకుంటుంది. అపరూప సౌందర్యవతి అయిన ఈ మాతను చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆలయంలో ఊయల స్తంభం నేటికి ఊపితే ఊగుతుంది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉన్నప్పటికీ శిల్పి తన శిల్పకళా వైవిధ్యంతో నిర్మించడంతో ఏ 2 స్తంభాలు ఒకేలా ఉండకపోవడం గమనార్హం. ఇక్కడ శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై తెల్లని రంగులో చూడముచ్చటగా ఉండి భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో రాజ్యపాలన చేసిన కాకతీయ రాజు ఈ ఆలయంలో కొంత భాగాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తుంది. కోటగోడల్లాంటి ప్రాకారం లోపలంతే ఎత్తుగల 2వ ప్రాకారం ఉంది. ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం, వెనుక భాగాన పెద్ద రాతి స్తంభము ఉన్నాయి. ఈ ఆలయం గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం అనే 3 భాగాలుగా ఉంటుంది. విశాలమైన ప్రాకారాలతో 4 ద్వారాలతో కోనేటి జలాలతో చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనీశ్వరుడు, నవగ్రహాలు కొలువై ఉండటం చూస్తారు. ప్రధాన ద్వారానికి ఎడమవైపు బాలా త్రిపుర సుందరి అమ్మవారు, కుడివైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో 2వ అంతస్తు వరకు పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంది. ఈ దేవాలయం చుట్టూ 2 ఎత్తైన ప్రాకారాలను కలిగి ఉంటుంది. ప్రాకారపు గోడలు ఇసుకరాయిచే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు 4 దిక్కలలో 4 ప్రవేశ మార్గాలున్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు. గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడి ఉన్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమారరామం పేరు మీదుగా ఇక్కడ శివుడికి కుమారరామ అనే వ్యవహారంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగంపై భాగాన
చీలకొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ మందిరం నిర్మాణం క్రీస్తు శకం 892లో ప్రారంభమై సుమారు క్రీస్తు శకం 922 వరకు సాగింది. ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగుళ్లు లేకుండా ఉంటుంది. ఈ ఆలయంలో కాకతీయుల నాటి శిల్పకళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళను తేలికగా గుర్తించవచ్చు. మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాలు గురించిన శాసనాలున్నాయి. దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హయగ్రీవ స్వామి, శేషసాయి, యోగ మండపంలో వటపత్ర సాయి, ప్రహారీ చుట్టు గోడలపైన గరుత్మంతుని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణ స్వామి, క్షేత్రపాలకునిగా రుద్ర రూపంలో మహాశివుడు, యోగ నరసింహుడు, అనంత పద్మనాభుడు ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉంది. 2వ అంతస్తు వరకు దాదాపు 14 అడుగులున్న శివలింగం ఉంది. శివలింగం ఆధారం క్రింది గదిలో ఉండగా లింగం అగ్రభాగంపై కప్పును చీల్చుకుని మొదటి అంతస్తు వరకు ఉంటుంది. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత కింద ఉన్న లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించడం జరిగింది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ 2 గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే కాదు, రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే విధంగా మరియు నిర్మాణ శైలి ఒకే విధంగా ఉంటుంది. ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదట. ఆ రోజుల్లో ఈ వజ్రం నుండి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవట. అందుకే గణపతిని వజ్ర గణపతి అయ్యాడు. ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏమిటంటే, చైత్ర వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతాయి. ఇక్కడ భీమగుండంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి బాలా త్రిపుర సుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. సామర్లకోటకు 60 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీలలో ప్రయాణించి సామర్లకోట చేరుకోవచ్చు. సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉన్నది. ఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఆగుతాయి. రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ దూరంలో ఉన్న కుమారరామ క్షేత్రం చేరుకోవచ్చు. సామర్లకోటకు రాజమండ్రి, కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం కలదు. అంతేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్క రోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. మనతో ఆస్థాన పండితులు సోమేశ్వర శర్మ గారు ఉన్నారు. ఈ గుడి గురించి ఈ గుడి చరిత్ర, ఈ గుడికి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మాకు ఈ గుడి చరిత్ర, అలాగే ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి కొంచెం చెప్పగలరా? కుర్రవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. ఇది చాలా గొప్పదైన రోజు ఇవాళ సోమవారం. ఈ ఛానల్ వారికి చక్కటి పవిత్రమైన రోజులు వచ్చారు. ఆ ఛానల్ వినేటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 40 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఆగమ పండిట్గా వేమూరి సోమేశ్వరమ్మ ఈ చరిత్ర గురించి 2 మాటలు మనం ఛానల్ వాటితో ముచ్చరించుకుందాం. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రము ఇది. చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయం. ఇది కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాల్లో ఒకటి. ఇది కాకినాడకి దగ్గరగా ఉంది. ఈ స్వామివారి యొక్క చరిత్ర ఏమిటంటే, తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసిన కారణంగా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు వరం ఇచ్చి ఒక లింగాన్ని ప్రసాదించాడు. అది మెడలో ధరించాడు ఆ తారకాసురుడు. ఆయన ఒక వరగర్వం చేత అందరినీ బాధలు పెడుతూ మృత్యువు లేదని చెప్పి అందరూ బాధలు పెడుతున్నాడు. బాధలకి తాడలేక దేవతలందరూ కూడా వెళ్ళారు. ఎవరి దగ్గరికి? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి కొంతకాలం ఆగాలి, వాళ్ళు మీ బాధలు తొలగిస్తారు అని చెప్పి ఆగమన్నారు. ఆగిన తర్వాత కొంతకాలం అయింది. దక్షుడు యజ్ఞం చేశాడు ద్రాక్షారామంలో. ఈ దక్షయజ్ఞం చాలా ఘనంగా చేస్తూ ఈశ్వరుణ్ణి సతీదేవిని పిలవలేదు. కూతురు అల్లుడిని పిలవని కారణంగా వాళ్ళని సతీదేవి నా తండ్రి గారు చేస్తున్నారని చెప్పి ఈ యాగానికి వెళ్ళాలని వెళ్ళింది.
సతీదేవి పిలవకుండా వచ్చినందుకు గాను ఆవిడ నానా దుర్భాషలో మాట్లాడి సతీదేవిని అవమానించారు. ఆ అవమానం తన భర్త అయినటువంటి ఈశ్వరుని కూడా అవమానించారు. ఆ అవమానానికి తట్టుకోలేక ఆ సతీదేవి యోగాగ్నిలో భస్మం అయిపోయి వెళ్ళిపోయింది. తర్వాత ఈ ఈశ్వరుడు కోపం వచ్చి మూడో నేత్రం తెరవగానే ఆ చక్కటి జటాజోటంలోంచి జటని నేలమి కొడితే ఆ జటాజోటం ద్వారా వీరభద్రుడు ఉద్భవించాడు. ఆ వీరభద్రుడు జననం అయింది. వీరభద్రుడు వెళ్ళి ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షుడిని కూడా సంహరించాడు. దక్షుడి యొక్క భార్య బాధపడితే ఈశ్వరుడికి మళ్ళీ ప్రసన్నమై తన మామగారిని బతికించాడు. ఇలా అయిపోయింది. ఇది కొంతకాలం అయిపోయిన తర్వాత పార్వతీదేవిగా ఈ సతీదేవి హిమవంతుడి కుమార్తెగా పుట్టింది. హిమవత్ పర్వతంలో ఉంది. అక్కడ ఈశ్వరుడు కేదార్నాథ్ అనే చోట యోగం చేస్తూ యోగ తపస్సు చేసుకుంటున్నాడు. ఈ తపస్సుకు మెచ్చి ఆవిడ పువ్వులు అవి ఇస్తోంది. ఇలా కొంతకాలం గడిపిన తర్వాత సప్తఋషులు ఆనందదాయకంగా వీళ్ళ సేవలు చేసుకుంటుంటే మన్మధుడిని రతీదేవిని విష్ణుమూర్తి ద్వారా పంపించారు. ఈ మన్మధుడు వేసే బాణాలకి ఈశ్వరుడు యోగంలోంచి బయటకు వచ్చాడు. యోగంలోంచి బయటకు రాగానే ఎదురుకుండా మన్మధుడు కనిపించాడు. మూడో నేత్రంతో మన్మధుడు భరించాడు. మన్మధుడు భస్మం అయిపోయాడు. రతీదేవి విలపించింది. ఆ రతీదేవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ ఇద్దరు బతికారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఈశ్వరుడు పార్వతీదేవిని చూశాడు. వెళ్ళిపోయి కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలో ఉండగా సప్తఋషుల్ని రమ్మని ఈ పార్వతీదేవిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని మేనకా హిమవంతుడికి చెప్పండి అని సప్తఋషులు పంపిస్తే సప్తఋషులు వచ్చారు. మేనకాదేవి ఒప్పుకోలేదు. ఆయన భస్మం ధరిస్తాడు, రుద్రాక్షం ధరిస్తాడు, ఇంకో భార్య పైన గంగాదేవి ఉంది, పాములు ధరిస్తాడు, జటాజోటదారి, శ్మశానాల్లో తిరుగుతాడు అని వంకెడితే శివపురాణం అంతా చెప్పిన కారణంగా ఆ మహిమ ఎంతుందా ఈశ్వరుడికి అని చెప్పి అంగీకరించారు. వైభవోపేతంగా దేవతలందరూ కూడా దగ్గరుండి వివాహం జరిపించారు. వివాహం అయిన తర్వాత సంతానం కలిగింది ఈశ్వరుడికి. అమ్మవారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒకడు వినాయకుడు, ఒకడు కుమారస్వామి. కుమారస్వామి 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ఆ తారకాసుడిని సంహరించాలి వెళ్ళి అని చెప్పి దేవసైనికులందరూ కూడా రాగా యుద్ధానికి వెళితే కుమారస్వామి వేసినటువంటి బాణాలకి ఆ లింగం 5 భాగాలై కింద పడుతోంది. కింద పడి మళ్ళీ ఏకమవుతోంది. ఇదేంటి మహిమ? మళ్ళీ విష్ణుమూర్తి వారు ఈ భాగాలు పడిన చోట 5గురు దేవతలు ఉండాలి, 5గురు దేవతలు ప్రతిష్ఠ చేస్తారు ఈ లింగాన్ని అని చెప్పి అమరావతి అనే చోట అమరేశ్వరుడుగా ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. తర్వాత భీమవరం చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అది సోమారామం. 3 పాలకులు అది విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేశాడు, క్షీరారామం. తర్వాత ద్రాక్షారామం వచ్చారు, సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ చేశాడు, అది ద్రాక్షారామం. ఇక్కడ కుమారస్వామి స్వయంగా వచ్చి ప్రతిష్ఠ చేసిన కారణంగా అది కుమారరామంగా వెలిసింది. ఈ 5 కూడా ప్రసిద్ధమైనటువంటి ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ఈ జిల్లాల్లో ఈ ప్రసిద్ధమైన క్షేత్రాలుగా వెలిశాయి. 4 భోగలింగాలు, ఒకటి ఈ స్వామలకోట యోగలింగం. ఈ యోగేశ్వరుడు దర్శనానికి రావాలంటే మనం ఆయన అనుగ్రహం ఉంటేనే వస్తాం. అది ఇక్కడ విశేషం. ఇక్కడ వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. వివాహం 40 రోజులు ప్రదక్షిణ చేసినట్లయితే ఆ కోరిక సిద్ధంగా అవుతుంది. చక్కగా యోగీశ్వరుడు కాబట్టి ఆయన కోరిక వెంటనే తీరుస్తాడు. అలాగే వివాహం కాని వరువులకు కూడా వివాహాలు అవుతాయి. ఎవరికైనా ఈతి బాధలుంటే తీరుతాయి. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యశాఖరేశ్వరి వృత్రప్రాణహరే జయంద్రి నారాయణి నమోస్తుంది అంటూ ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారి యొక్క దివ్య కృపకి మనం అందరం పాత్రలు అవ్వాలి. తర్వాత దీన్ని 8వ శతాబ్దంలో చాళుక్య రాజులు దీన్ని కట్టారు. ఈ నిర్మాణం చేసి దీనికి ఒక ఆలయాన్ని నిర్మాణం చేశారు. తర్వాత 17వ శతాబ్దంలో దీనికి పిఠాపురం సంస్థానంలో దీనికి ఏనాములు ఇచ్చి 7 గ్రామాలు భరణంగా ఇచ్చి బోయిలకి, అర్చకులకి, వాహనం వాళ్ళకి, పలకి మోసే వాళ్ళకి, పెట్ల కొట్టే వాళ్ళకి, అలాగే భజంత్రీలకి, కుమ్మరులకి, కంచర్లకి అందరికీ కూడా ఇచ్చి దీన్ని రాజపోషకులుగా పిఠారం మహారాజు వారు ఉన్నారు. తర్వాత 1953లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది గవర్నమెంట్ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వచ్చి దీన్ని సర్వేక్షణ చేస్తోంది. ఇక్కడ పురావస్తు శాఖ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని రిపేర్స్ అన్ని చేస్తుంటారు. ఆలయం చాలా సుభిక్షమైన ఆలయం. ఇంకా ఏమిటంటే ఈ ఆలయంలో కార్తీక మాసం 30 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి పూజలు. దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే వసంత నవరాత్రులు ఉగాది నుంచి 9 రోజులు జరుగుతాయి. చుట్టూ ఉన్నటువంటి ఉపాలయాల యొక్క స్వామివారి యొక్క పుట్టినరోజుల పండుగలన్నీ చేస్తారు. ఇలా ఈ స్వామివారికి ఇప్పుడు మనం ప్రస్తుతం మాఘమాసంలో ఉన్నాం. ఇంకొక 24వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా ఇక్కడ చక్కటి పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవాలు అలాగే శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తారు.
ఇది దీని యొక్క సంగ్రహమైనటువంటి విషయం. ఈ కథను విన్నవారు, ఈ చరిత్ర వినేవారు అందరూ కూడా ఆనందదాయకంగా సుఖశాంతులతో ఉండి రక్షింతురుగాక, భీమేశ్వర కటాక్షం కలగాలని ప్రార్థిస్తూ ఆలయం నుంచి ఆశీర్వాదం చేస్తూ సర్వేజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని. ఇక్కడ భీమగుండం గురించి కూడా, అక్కడ భీమగుండం అలాగే స్వామివారికి జల అభిషేకాల గురించి కూడా ఒకసారి. భీమేశ్వర స్వామి వారి ఎదురుకుండా భీమగుండము అనేటువంటి ఒక ఆ నది, గోదావరి నది నుంచి వచ్చేటువంటి నీళ్లు ఆ గుండంలోకి వస్తాయి. అక్కడ రోజు కూడా స్నానాలు చేస్తారు. స్నానం అయిన తర్వాత ఆ నీళ్లతోటి ఇక్కడ వాయులింగం అని ఉంది, ఆ వాయులింగానికి 108 బిందులు రోజు అభిషేకం చేసుకుంటారు. వచ్చి ఆ మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. ఆరోగ్యం బాగుండకపోయినా, వివాహం కావాలన్నా, ఏదైనా పెళ్ళిళ్ళు కావాలి, ఏ కోరిక ఉన్నా తీరుస్తాడని వాయులింగేశ్వర స్వామికి, ఆ భీమేశ్వరుడికి దండం పెట్టుకుని వాయులింగేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటారు. ఆ అభిషేకం చేయడం వల్ల సర్వబాధాలు పోయి ఆనందదాయకంగా ఉంటుంది. మనతో ఈ గుడికి బాలాజీ గారు కూడా దర్శనానికి వచ్చారు. నమస్కారం బాలాజీ గారు, ఎలా అనిపిస్తుంది ఈ దర్శనానికి వచ్చారు కదా టెంపుల్ కి? ఎలా తెలుసు, మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? రెగ్యులర్ గా రాలేదు. ఎస్ఫర్ మీడియా ప్రేక్షకులందరికీ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ దీవెనలు అందజేస్తున్నాను. నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు నేను తాపేసిన పుట్టి పెరిగింది. అయినా కూడా ఈ సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి ఎప్పుడు రాలే. కాకపోతే నేను శివభక్తుడిని. శివుడు ఇవన్నీ అవే ఉంటాయి. మొత్తం అంతా శివుడు అంటే బాగా ఇది ఆరాధిస్తాను. శివుడు కోసం ఎక్కువ బాగా ధ్యానిస్తూ ఉంటాను. శివాజ్ఞ లేనిది ఏది జరగదని అంటారు. ఓం నమః శివాయ శ్రీ సాంతాయ శ్రీ సాంబాయ పరమాత్మని అనుకుంటే చాలు అని అనిపిస్తుంది. 1 year నుంచి ఎప్పుడో వద్దాం అనుకున్నాను. పంచారామాల్లో కొన్ని వెళ్ళాను, పాలకొల్లు ఇవన్నీ వెళ్ళాను. ఆ తర్వాత ఎక్కువ అమరావతి వెళ్తూ ఉంటాను. తర్వాత మన ద్రాక్షారామం వెళ్తూ ఉంటాను. ఇక్కడికి ఎప్పుడు రాలే. మాకు ఇక్కడ అంబటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆయిల్ బిజినెస్ పెద్దది. దేవాలయాన్ని కూడా మొత్తం ఆయిల్ అంతా ఇచ్చేది వాళ్ళే. వారు మాకు చుట్టాలు అవుతారు. మొన్న ఒకసారి వచ్చినప్పుడు ఆ రోజు కార్తీక మాసం లాస్ట్ సోమవారం అనమాట, ఆఖరి సోమవారం, ఒక మా వాళ్ళ ఫంక్షన్కి వచ్చి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేవుడిని దర్శించుకోవడం అదే ఫస్ట్ టైం. ఈ రోజు కూడా అనుకోకుండా నేను నిన్న ఫంక్షన్కి వచ్చాను. ఈరోజు సోమవారం రోజు ప్రతి సోమవారం ఎక్కడో దగ్గర ఈశ్వర టెంపుల్లో అభిషేకం చేస్తూ ఉంటాను. అలాగా ఇక్కడికి ఈరోజు రావడం నా అదృష్టం. అందులోకి యోగ పరమేశ్వరుడు అంటారు. ఇక్కడికి యోగం ఉండాలంట. ఆయన శివాజ్ఞ లేదే ఎంత తెలుసున్నా కూడా మనకి ఇక్కడ దర్శనం అవ్వదని అంటారు. అందువల్ల ఇక్కడ రావడం చాలా ఆనందమైంది. భక్తి అనేది మనం అది మన మనసులో అనుకుంటా ఉంటే చాలు. మనలో ఉండే టాక్సెస్ అన్నీ పోతూ ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. దానివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. అలాగే మనం ఎవరితో మాట్లాడినా కూడా ఒక స్వచ్ఛందంగా మాట్లాడాలని చెప్పేసి ఆ మాట తీరు కూడా మారుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దైవ దర్శనంలో ఎప్పుడు ఉంటా ఉండండి, దైవాన్ని నమ్మండి. అలాగే మంచిగా ముందుకు అడుగు వేయడానికి మీ వంతుగా మీరు అన్నిట్లోనూ స్వచ్ఛందంగా నడిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఎదుటి వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుతారు. ఇంతకన్నా ఏముండదు. ఇంకా ఈ పుణ్యక్షేత్రం గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఈ దేవుని దర్శించుకున్నాక ఎలాంటి ఫలితాలు మీరు పొందారు? ఈవేళ నేను అభిషేకం చేస్తా అంటే ఒక తెలియని ఒక వైబ్రేషన్, అంటే తెలియని ఒక పులకింత అంట. ఆ పులకింత అది ఉన్నంతసేపు ఆ దేవుడు నన్ను కూర్చో నీకేమీ కాదు, నేనున్నాను కదా అన్నట్టు కనబడుతుంది అనమాట. కనబడడం తర్వాత అక్కడే ఉండాలి అంటే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఏదైనా కూడా శివుడు అనేది మనకి ఎంత ప్రేమగా చూస్తాడో అంత ప్రేమను కూడా ఇస్తాడు. అట్లాగే ఆ ప్రేమను మనం జాగ్రత్తగా మనం కాపాడుకుంటే మనం ఎప్పుడు కూడా బాగుంటాం. ఇక్కడ ధనవంతులు అయిపోవాలని కానీ లేకపోతే ఏదో సంపాదించాలని అది కాదు కావాల్సింది.
మనం వెళ్ళే మార్గం సక్రమంగా ఉందా, మనం వెళ్ళే పని మంచిగా చేస్తున్నామా లేదా, మన వాళ్ళని బాగా చూసుకుంటున్నాం లేదా, మనం ఎదుటి వాళ్ళకి ఎంతవరకు సాయపడగలం, ఎదుటి వాళ్ళకి ఎంతవరకు చేదోడు వాదోడుగా ఉండగలం అనే భావన కలిగితే చాలు, ఆ దేవుడు ఎప్పుడు దగ్గర చేర్చుకుంటాడు. అది ఇక్కడ కనబడ్డది నాకు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పంచారామాలన్నీ దర్శించి ఒకసారి మీ మనోగతంలో ఉండే ఆ నెగిటివ్ థాట్స్ అన్నింటినీ పక్కకి నెట్టేయడానికి ఇది మంచి అవకాశం. అందరికీ అందరూ దర్శించుకోండి దేవుణ్ణి. ఆ ప్రేమతో, భక్తి కన్నా ప్రేమ కావాలండి. భక్తి వేరు, ప్రేమ వేరు. మనం ప్రేమించేది ఏదైనా కూడా చాలా ఆస్వాదిస్తాం. అలాగే ఆ ప్రేమ కానీ దేవుడి మీద చూపిస్తే మనకి తిరిగి రెండింతలు ప్రేమనిస్తాడు, మనల్ని బాగా చూస్తాడు. తండ్రి తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులకు కూడా ఆయనే, తల్లిదండ్రులు బాగా చూసేది కూడా ఆయనే. మన తల్లిదండ్రులు బాగుండాలనుకున్నా కూడా మన ఇంటి పక్క వాళ్ళు కానీ మన పిల్లలు కానీ అందరూ బాగుండాలనుకుంటే కూడా ఈశ్వరే ఇచ్చారు. చూశారు కదా ఈ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర. అండ్ ఈ పుణ్యక్షేత్రం దర్శించుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో. ఇక్కడ శివుడు యోగ నిద్రలో ఉంటాడు. ఈయన్ని దర్శించుకుంటే మనకి ఏమైనా కోరికలు ఉన్నా కూడా మనకి ఇక్కడ దర్శించుకున్నంత మాత్రాన, ఆయనకు ఒక నమస్కారం చేసుకున్నంత మాత్రాన మన కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే భీమగుండంలోని ఇక్కడ నీటిని తీసుకెళ్ళి వాయులింగానికి అభిషేకం చేయడం ద్వారా మనకి ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో, సంతాన సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా విముక్తి కలుగుతుంది. వాళ్ళ ఎవరైతే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుందని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. అలాగే పంచారామ క్షేత్రాల్లో ఒక రోజులో దర్శించుకుంటే మనకి ఎక్కడ లేని పుణ్యం దొరుకుతుందని కూడా ఇక్కడ శాసనాల ద్వారా చెప్తున్నారనమాట. మరొకసారి మళ్ళీ ఇంకొక టెంపుల్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 14 రోజులకు ఒకసారి శివలింగం రంగులు మారడం ఎక్కడైనా చూసారా? పద్నాలుగు రోజులకు ఒకసారి శివలింగం రంగులు మారడం ఎక్కడైనా చూసారా? హలో అండి, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఈ రోజు మనం వచ్చేసాం పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి భీమవరంలో ఉన్న గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం దగ్గరికి. ఇది పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ శివలింగాన్ని ఇంద్రుడు స్థాపించాడు కాబట్టి అమావాస్య మరియు పౌర్ణమికి ఇక్కడున్న శివలింగం దానికి తగ్గట్టుగా రంగులు మారుతూ ఉంటుంది. ఈ గుడి విశిష్టత ఏంటి, గుడి వెనకాల ఉన్న స్థల పురాణం ఏంటి, మరిన్ని విశేషాలు గుడిలోకి వెళ్ళి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. మనం గుడిలోకి ఎంటర్ అవుతూనే పక్కన ఒక కౌంటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ అంతరాలయ దర్శనానికి అలాగే ఇక్కడ జరిగే పూజలు అభిషేకాలకి ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. మనం ఇప్పుడు బయట నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఒక నందిని చూసాం కదా, మనం అక్కడ నందిని దగ్గర నుంచి చూస్తే మనకి అన్నపూర్ణదేవి కనిపిస్తారు. అలాగే గుడి లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ ఒక నంది ఉంటారనమాట. ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి స్వామివారి దర్శనం అయితే కలుగుతుంది. అదే ఈ నంది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు పైన అమ్మవారి గుడి ఉంది, అన్నపూర్ణదేవి గుడి. పైకి వెళ్ళి ఆ గుడిని దర్శించుకుందాం. నాతో పాటు రండి.
నమస్కారం గురూజీ. ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి చెప్తారా? నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పంచారామక్షేత్రం పరమపుణ్యధామం సోమారామం. ఆరామ క్షేత్రాలలోనే సర్వశ్రేష్ఠంబుగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఎందుకనగా పూర్వకాలంలో తారకాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అతడు వరం పొందడం వల్ల అజేయుడై దేవతల్ని, మునుల్ని, బ్రాహ్మణుల్ని హింసిస్తూ యజ్ఞయాగాది క్రతుల్ని ధ్వంసం చేస్తూ ఉంటాడనమాట. వీరందరూ చింతిస్తూ ఆ స్వామిని ప్రార్థిస్తారు. వీరందరూ పరమేశ్వరుని, అయ్యా రాక్షసుడికి మీరు వరమిచ్చారు, అది మాకు శాపంగా మారింది, దీనికి ఏదైనా తరుణోపాయాన్ని ఉపదేశించడం మహాప్రభు అని ప్రార్థన చేయగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విముక్తి కలగలదని చెప్పి ఉపాయాన్ని చెబుతారు. వీరందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేస్తారు. యుద్ధం చేసి ఆత్మలింగం ఛేదన అంటే పగిలిపోతే కానీ ఆ రాక్షసుడికి మరణ సంభవం జరగదు. యుద్ధంలో ఆత్మలింగం ఛేదనై 5 భాగాలై భూలోకంలో పడ్డాయి. 5గురు దేవతలు పలు పలు ప్రదేశాల్లో సంరక్షించి వారి పేరుని ఇమిడీకృతం చేసుకున్నారన్నమాట. అంటే స్వయంభూగా వెలిసినట్టే అక్కడ పడిపోతే సంరక్షించారన్నమాట. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు కాబట్టి దీనికి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. చంద్రుడి యొక్క కళ్ళన్నీ స్వామివారిలో కనపడతాయి. అమావాస్య గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగాను మనకు స్వామివారు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఏకగోపురంలో కింద స్వామివారు ఉండడం, పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడా మనకు తారసపడదు. ఈ యొక్క గుడిపూడి క్షేత్రంలోనే మనకు ఆ అదృష్టం కలిగింది. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తే ఏమిటయ్యా అని చెప్పి ఒక ప్రశ్న వేసుకుంటే, వేదం ఏం చెబుతోందయ్యా అంటే, నేను ఈ గుళ్ళో వేద పండితుడిని, వేదం ఏం చెబుతోందయ్యా అంటే చంద్రమా మనసో జాతః అని చెప్పి పురుష సూక్తంలో ఈ మంత్రం ఉంటుంది. మనస్కారకుడు చంద్రుడు. మానసిక ప్రశాంతత కోసం ఇక్కడ స్వామిని అర్చించిన, అభిషేకించిన, దానం చేసిన, హోమం చేయించుకున్న వాటి యొక్క దోషాలు అంటే మనశ్చంచలత్వం, కీడు ఇలాంటివన్నీ కూడా పటామంజలైపోయి వారు సంతోషంగా ఉంటారన్నమాట. ఇక్కడ క్షేత్రపాలకుడు లక్ష్మీ జనార్దనుడు. బావగారు ఎక్కడుంటే బామ్మరది గారు కూడా అక్కడే ఉంటారు. అంటే మీరు ద్వారకా తిరుమల చూస్తే వెంకటేశ్వర స్వామి క్షేత్రేశ్వరుడు అయితే క్షేత్రపాలకుడిగా పరమేశ్వరుడు ఉంటారన్నమాట అక్కడ. అలాగే ఇక్కడ విష్ణుమూర్తి ఉండడం వల్ల వివాహాది శుభకార్యాలు కూడా చేసుకుంటూ ఉంటారు. శతవర్షే 100 సంవత్సరాలు ఇక్కడ వివాహం చేసుకున్న వారికి 100 సంవత్సరాలు అన్యోన్య దాంపత్య సుఖజీవనంగా ఉంటారని భక్తుల యొక్క నమ్మకం, నిదర్శనం కూడాను. ఇక్కడ విశేషం అన్నాం కదా, పైన అమ్మవారు అన్నపూర్ణాదేవిగా విరాజిల్లుతున్నారు, మనకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారన్నమాట. 27 నక్షత్రాలు మనకి, దాంట్లో 18 నక్షత్రాలు శాంతి చేయించుకోవలసిన నక్షత్రాలు అన్నమాట. దాంట్లో మిక్కిలి దోషభూయిష్టమైనటువంటిది జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, మూలా నక్షత్రం 1వ పాదం. ఈ 18 నక్షత్రాల్లో జన్మించిన వారు ఇక్కడికి వచ్చి శాంతి చేయించుకున్న ఎడల, అంటే నక్షత్ర శాంతి, నవగ్రహ శాంతి చేయించుకున్న ఎడల వారి యొక్క దోషం అంతా కూడా పటాపంచలైపోయి సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క మన నమ్మకం, నిదర్శనం. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు అనే క్షేత్రం ఉంది. క్షీర రామలింగేశ్వర స్వామి రాముల వారు ప్రతిష్ఠ చేశారు. అలాగే ద్రాక్షారామం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోట అక్కడే అమ్మవారు ఆహుతైన ప్రదేశం. అష్టాది శక్తిపీఠంలో ఒక పీఠం మాణిక్యాంబాదేవి, అక్కడ సూర్యుడు ప్రతిష్ఠ చేశారు లింగాన్ని. అలాగే సామర్లకోటలో కుమారస్వామి ప్రతిష్ఠ చేశారు. అమరావతిలో ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు కాబట్టి దానికి అమరావతి అని పేరు వచ్చింది. 5 క్షేత్రాలని ఒకేసారి దర్శిస్తే అమృతాత్మకమైనటువంటి లింగాన్ని దర్శించడం మహద్భాగ్యం కలుగుతుందని జనులందరూ కూడా ఒకేసారి ఈ 5 క్షేత్రాలని మహాశివరాత్రి రోజు కానీ, లేకపోతే కార్తీక మాసంలో కానీ, లేక పర్వదినాల్లో కానీ, వారి సెలవు దినాల్లో కానీ ఒకేసారి 5 క్షేత్రాలను దర్శించి పునీతులు అవుతూ ఉంటారు. ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమ, క్షేత్రపాలకుడు లక్ష్మీ జనార్దనుడు, నవగ్రహాలు, సూర్యుడు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ క్షేత్రానికి ఏర్పడడానికి కారకుడైనటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఆయన కూడా ఇక్కడ ఉపాలయాలుగా ఇక్కడ ఉన్నారు. మీరందరూ భక్తులందరూ వచ్చి స్వామిని దర్శించి పునీతులు అవ్వాల్సిందిగా వేద పండితుడు అయినటువంటి లింగాల సూర్యప్రసాద్ ఘనపాటి కోరుకుంటూ, సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం గర్వావహై
తేజస్విన అవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అమ్మవారికి కానీ స్వామివారికి కానీ? విశేషంగా శివరాత్రి రోజు తర్వాత సంవత్సరం వార్షిక అభిషేకం అని, అలాగే కళ్యాణోత్సవం అని, కళ్యాణం కూడా జరుగుతుంది. మాస శివరాత్రి కళ్యాణం జరుపుకోవచ్చు. అలాగే ఇక్కడ అన్నదానం కూడా నిత్యం అన్నదానం. ఎవరికి కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించిన వారు యాత్రికులు ఎవరు కూడా క్షుద్బాధతో వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు పైన అన్నపూర్ణాదేవిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అన్నపూర్ణేశ్వరి ఉండడం వల్ల అన్నదానం కూడా నిత్యం జరుగుతుంది. 50 మంది భక్తులు విచ్చేసి ఈ అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కళ్యాణోత్సవం శివరాత్రి 5 రోజులు మహావైభవోపేతంగా జరుగుతుంది. మొదటి రోజున స్వామిని కళ్యాణానికి సిద్ధంగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చేస్తారు. తర్వాత హోమం ఇవన్నీ ఉంటాయి. తర్వాత తెప్పోత్సవం ఉంటుంది, రథోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ 5 రోజులు కూడా నిర్విరామంగా భక్తులు వచ్చి చాలా విశేషంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారనమాట. దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు కదా పంతులు గారు, వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉంటాయి? విశేషంగా ఎటువంటి ఇది జరగకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా స్వామిని దర్శించి తరించి వెళ్ళడానికి ఇక్కడ కార్యనిర్వహణాధికారి వారు సమస్తం అంటే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా విశేషంగా ఇక్కడ చేశారు. వచ్చిన ప్రతి భక్తుడు కూడా దర్శనం చేసుకుని వారు భోంచేసి వెళ్ళాల్సిందిగా ఈవో గారు చాలా పకడ్బందీగా ఈ యొక్క దేవాలయాన్ని సంరక్షిస్తూ ఉన్నారన్నమాట. మనం గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే గుడి చుట్టూ కూడా చిన్న చిన్న ఆలయాలు ఉంటూనే ఉంటాయి. మనం ఇప్పుడు వచ్చేస్తాం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి. మనకి గుడి చుట్టూ ఇరువైపులా అలాగే పైన అమ్మవారి గుడి ఉంది కదా, పైన కూడా ఇలాగ మండపాలు ఉంటాయన్నమాట. ఇక్కడ విశేషంగా పెళ్ళిళ్ళు అనేవి జరుగుతాయి. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు 100 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటారని ఇక్కడ వేద పండితులు అయితే చెప్తున్నారు. అలాగే ఈ చుట్టూ కూడా ఏవైతే చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్లో స్వామివార్లకి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. కుమారస్వామి దగ్గర నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి, అలాగే సూర్యనారాయణ స్వామి ఉన్నారు. ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా చూద్దాం. ఇక్కడ ఉండే స్వామివార్లకి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు. రండి చూద్దాం. ఇదే గుడిలో ఉన్నటువంటి శ్రీ కుమారస్వామి వారి గుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఆయన్ని దర్శించుకుందాం. ఇక్కడ మనం చూస్తున్న విగ్రహాలకి ఎక్కడెక్కడి నుంచో 28 నక్షత్రాలు ఉంటాయి కదా. నక్షత్రాల్లో జాతక దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైతే దోషాలతో బాధపడుతున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న విగ్రహాలకి అభిషేకాలు చేయించుకోవడం, శాంతి హోమాలు చేయించుకోవడం ద్వారా వాళ్ళ శాంతులు ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ పోగొట్టుకుంటారని ఇక్కడ వేద పండితులు చెప్తున్నారు. ఈ గుడి క్షేత్రపాలకుడైనటువంటి జనార్దన స్వామి వారి ఆలయం కూడా ఇందులోనే ఉంది. స్థల పురాణం ప్రకారం చూసుకుంటే గౌతమ మహర్షి అయినటువంటి అహల్యపై ఇంద్రుడు మోహపడతాడు. గౌతమ మహర్షిని మాయ చేసి దారి తప్పించి అహల్యను కౌగిలించుకుంటాడు. అహల్యకు ఈ విషయం తెలుస్తుంది, తనను ఎవరో మాయ చేసి కౌగిలించుకున్నారని. ఈ విషయం తెలిసిన గౌతమ మహర్షి ఇద్దరిని శపిస్తారు. ఆ శాపానికి విముక్తిగా ఇద్దరు అయితే పాప ప్రాయశ్చిత్తం కోరుకుంటారు. అప్పుడు ఇంద్రుడికి గౌతమ మహర్షి గౌతమి నదిలో స్నానం చేసి శివుణ్ణి ఆరాధిస్తే నీ పాపం తొలగిపోతుందని చెప్తారు. అప్పుడు ఇంద్రుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అదే భీమవరంలో ఉన్నటువంటి గునిపూడిలో సోమేశ్వర స్వామి ఆలయం. ఆయన చేత స్థాపించబడిన శివలింగం ఇదే. ఎంతో ప్రసిద్ధమైనది. ఇంద్రుడికి ఉన్న గుణాలు ఆయనలో కనిపిస్తాయని అంటారు. పౌర్ణమి రోజు తెల్లగా, అమావాస్య రోజు నల్లగా అంటే గోధుమ రంగులోకి మారుతూ ఉంటారు. మనం ఇప్పుడు వచ్చేసాం ఆంజనేయ స్వామి ఆలయానికి. సంతానకారకుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోకి అయితే మనం వచ్చేసాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైతే సంతానం లేని వారు బాధపడతారో, వివాహం కాని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి స్వామివారిని కొలిచినంత మాత్రానే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వేద పండితులు చెప్తున్నారు.
నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అభిషేకాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే కుజ దోషాలు నవగ్రహ దోషాలతో వస్తూ ఉంటారో వీళ్ళకి ఇక్కడ అభిషేకాలు చేపిస్తారు. అలాగే చాలామంది వచ్చి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ మొత్తం మండపాలు చాలా ఉన్నాయన్నమాట గుడి చుట్టూ కూడా. ఇక్కడ పెళ్ళిళ్ళు బాగా జరుపుతారు. అలాగే ఇక్కడ డైలీ అన్న సమారాధన అయితే జరుగుతూ ఉంటుంది. ఒకే గుడిలో కింద శివలింగం పైన అమ్మవార్లు ఉండటం మనం ఎక్కడ చూసి ఉండము. ఇదే మొదటి గుడి అయి ఉంటుంది. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. అనుకున్న కోరికలు అనుకున్నట్టే నెరవేరుతాయి అన్నమాట. ఎవరైనా మీరు తప్పకుండా ఈ గుడిని సందర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళీ ఇంకొకసారి మరొక గుడితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.